అప్పుడప్పుడు మీ మధ్య క్లాష్లు వస్తూ ఉంటాయి. రామయ్య వస్తావయ్య టైంలో కానీ క్లాష్లు ఏం కాదండి. ఇప్పుడు హరీష్ శంకర్ గారు అభిప్రాయ భేదాలు ఉంటాయా? చాలా ఓపెన్గా ఉంటాడు ఆయన. కథ పరంగానే అంత క్లాషెస్. కథ పరంగా ఇది బాగుంది బాగోలేదు మేము చెప్తాం, ఆయన అంతే గట్టిగా చెప్తాడు. ఆ మేరకు డిస్కషన్స్ తప్పితే, క్రియేటివ్ డిఫరెన్సెస్లో తప్పితే పర్సనల్గా ఏ ఇష్యూ లేదు హరీష్ శంకర్ గారితో. అంటే ఆయన స్క్రిప్ట్ పేపర్ కూడా కింద పడడం ఆయన నచ్చదు. ఒక కుర్చీ వేసి స్క్రిప్ట్ దాని మీద పెట్టిస్తాడు. మేము రాసే పేపర్ని అంత గౌరవిస్తాడు, అంత రెస్పెక్ట్ ఇస్తాడు స్క్రిప్ట్కి ఆయన. అది రామయ్య వస్తావయ్య చెప్పేశారంట కదా సార్ మీరు? అదే ఫస్ట్ నరేషన్ కానీ చెప్పాను, సెకండ్ హాఫ్ ఏమీ లేదు సినిమా అని. దానికి కొంచెం కోపం వచ్చింది హరీష్ శంకర్ గారికి. ఇంకో రైటర్ సతీష్ వేగేసిన గారి రైటర్కి కోపం వచ్చింది. అంటే ఎన్టీఆర్కి నచ్చిన కథ దిల్ రాజు గారి జడ్జిమెంట్ తప్పు పడతావా అని మాట్లాడారు. బట్ నాతో పాటు రమేష్ రెడ్డి గారిని ఇంకో రైటర్ ఉంటారు, ఆయన నేనే అదే చెప్తున్నాను బాబు వినిపించుకోవట్లేదు నాయన అన్నాడు. అది జరిగింది. నియంతృత్వంతో ప్రజా ఉద్యమాలను ఆపగలరా? బెదిరింపులతో ప్రజా గొంతుకను నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.